హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్తో కలిసి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేశాం. ప్లాన్ చేసినప్పుడు చాలామంది వస్తున్నారు, కానీ వెళ్ళే టైంకి మాత్రం ముగ్గురమే మిగిలాం. తెలిసిందేగా ఫ్రెండ్స్ గురించి. ప్లాన్ చేసినప్పుడు అయితే వస్తూ ఉంటారు, కానీ వెళ్ళే టైంకి మాత్రం ఎవరూ రారు. అయినా సరే ముగ్గురు అయినా సరే మనం అయితే వెళ్దామని అయితే మేమైతే రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయ్యాం. ట్రిప్ ఎక్కడ వరకు అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, తెలిసిద్ది. పల్లాడలో పెట్రోల్ బంక్లో అయితే 2 బైకులకి ఫుల్ ట్యాంక్ అయితే చేపించాం. స్టార్ట్ అయ్యాక ఎక్కడ ఆగకూడదు అని అనుకున్నాం, కానీ స్టార్ట్ అయిన 2 నిమిషాలకే మళ్ళీ ఆగాల్సి వచ్చింది. ట్రిప్కి వెళ్తున్నప్పుడు మనం ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. అలాగే మేము కూడా ఈ సబ్బులు ఇవన్నీ అయితే మర్చిపోయినాం. పల్లాడలో తీసుకొని ఇక స్టార్ట్ అయ్యాం. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, పెట్టుకోవడం కానీ పాలవంచలో కానీ చేద్దాం అనుకున్నాం. అంత ఎర్లీ మార్నింగ్ చలిలో ఫ్రెండ్స్తో బైక్పై వెళ్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. నేను ఫ్రెండ్స్తో వేసిన థర్డ్ ట్రిప్ ఇది. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పాలవంచలో అయితే ఆగినాం. మళ్ళీ లంచ్ ఏ టైంకి చేస్తామో తెలియదుగా, అందుకే కొంచెం బ్రేక్ఫాస్ట్ గట్టిగానే తిన్నాం. తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇది వచ్చేసి కిన్నెర్సా అని వెళ్ళే రోడ్. అండ్ నేను డ్యూటీకి కూడా ఇటు సైడే వెళ్తాను.
వచ్చేసి కిన్నెరసాని నది, గోదావరి నది యొక్క ఉపనది. ఇప్పుడైతే వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మనకి వర్షాకాలం అయితే ఈ వాటరు మనకి ఈ బ్రిడ్జ్ లెవెల్ వరకు అయితే వస్తుంది. తర్వాత సార్ఫాక్ అయితే రీచ్ అయ్యాం. ఇది ఐటీసీ పేపర్ బోర్డ్. ఇందులోకి చిన్నప్పుడు అయితే ఒకసారి అయితే వెళ్ళిన, మీరు కూడా వెళ్ళుంటే మాత్రం కామెంట్ చేయండి. భద్రాచలం బ్రిడ్జి మీదకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చింది. ఈ బ్రిడ్జ్ అయినా కంప్లీట్ అయితే మాత్రం ఈ బ్రిడ్జ్ మీద కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గిద్ది. గోదావరిలో వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, కానీ వ్యూకి మాత్రం మామూలుగా లేదు. మొత్తం ఇసుక మేటలు, రాళ్ళు, వాటర్ కూడా చాలా క్లీన్గా కనపడుతుంది. చాలా బాగుంది.
వచ్చాం. రాముల వారి దర్శనానికి లాస్ట్ టైం మేము 2013లో అయితే వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 11 ఇయర్స్ తర్వాత అయితే వచ్చాను. భద్రాచలం సిటీ 2013కి 2024కి చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయ్యింది. అండ్ సిటీ కూడా చాలా నీట్గా ఉంది. ఈ భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్ళే రోడ్డు కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. టెంపుల్కి వెళ్ళే రోడ్డు కూడా. ఆలయం వెనక వైపు బైక్ పార్క్ చేసి దర్శనానికి అయితే వెళ్ళినాం. ఫ్రీ దర్శనంలో క్యూ ఎక్కువగా ఉండేసరికి 100 రూపీస్ టికెట్ అయితే తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాను. కేవలం 10 నిమిషాలు పట్టింది, కానీ చాలా దగ్గర నుంచి దర్శనం అయితే అయింది. ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి అయితే మేము రాముల గారిని చూడటం. అలాగే దర్శనం అయిపోయిన తర్వాత ఆలయ గర్భగుడిలో 5 నిమిషాలు అయితే కూర్చొని బయటకు అయితే వచ్చేసినాం. బయటికి రాగానే మనకి ఆలయం ఎదురుగానే శివాలయం అయితే ఉంది. ఒక చిన్న శివాలయం అయితే ఉంది. ఆ శివాలయం అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, శాంతంగా ఉంది. అక్కడ ఒక 2 నిమిషాలు కూర్చున్నాం. రాములవారి దర్శనం అయ్యాక ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఇక ఫ్రెండ్స్తో ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు అయితే ఫస్ట్ అయితే అందరూ వస్తారని అంటారు, కానీ వెళ్ళే టైంకి మాత్రం అందరూ డ్రాప్ అయిపోతుంటారు. అలా డ్రాప్ అయిపోయిన తర్వాత మేము ముగ్గురు మాత్రమే మిగిలినాం. మేము ముగ్గురే ఉన్నాం కాబట్టి బైక్స్ మీద పోదామని అయితే డిసైడ్ అయినాం. అలాగే వైరా నుంచి మారేడుమిల్లి ట్రిప్ వచ్చేసి 230 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి భద్రాచలం నుంచి అయితే 120 వరకు ఉంటుంది. ఇక్కడ భద్రాచలం నుంచి అయితే మేము అయితే స్టార్ట్ అయినాం. ఇక డైరెక్ట్ లంచ్ మనం మారేడుమిల్లిలోనే చేద్దామని అయితే ఫిక్స్ అయినాం. బ్యాంబూ బిర్యానీ. ఇక మధ్యలో ఎక్కడ ఆగేది లేదు. స్టార్ట్ అయినాం. వెయిట్ ఫర్ ద సెకండ్ పార్ట్.